ముఖ్యమంత్రి గారు ఏమన్నా చెప్తారేమో అనుకున్నా నేను నిన్నగాక మొన్న. ఆయన కొండారెడ్డి అక్కడ ఏంది కొడంగల్లా మీటింగ్ పెట్టిండు, కొస్గిలా సర్పంచ్లకు ఏదో సన్మానం పెట్టిండంటే 4 మంచి మాటలు ఏమన్నా చెప్తాడేమో అనుకున్నా. ఏం మాటలు అవి? బూతులే బూతులు. నేనంట ఆంధ్రాలో చదివినందుకు నాకు నచ్చలేదంట, గుంటూరులో చదువుకున్నా అంట. నేను అవును చదువుకున్నా. ఎప్పుడు చదువుకున్నా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 1991 తెలంగాణలో నీ కాంగ్రెస్ వాళ్ళ దిక్కుమాలిన గవర్నమెంట్లు ఇక్కడ బడులు చక్కగా పెట్టక, కాలేజీలు చక్కగా పెట్టకపోతే నా సొంటోళ్ళు లక్షల మంది పోయి ఆడ చదువుకున్నారు. చదువుకున్న కరెక్టే. నేను ఆంధ్రాలో చదువుకుంటే నీకు నొస్తుందంట. మరి నేను ఆంధ్రాలో చదువుకుంటే నీకు నొప్పి అయితే మరి నీ బిడ్డకు నువ్వు అల్లుని తెచ్చుకున్నావు కదా ఆంధ్రాకి వెళ్ళి, భీమవరంకి వెళ్ళి తెచ్చుకున్నాడు. ఆయన పిల్లగాని తెచ్చుకోవచ్చు అంట భీమవరంకి వెళ్ళి, కానీ నేను మాత్రం ఆంధ్రాలో చదువుకోవద్దండి. ఇదేం పని, ఇదేం మాట? అందుకే నేను నిన్న ఒక మంచి పేరు పెట్టిన కొత్తగా, భీమవరం బుల్లెబ్బాయి. మంచిగా చిన్నగా క్యూట్గా ఉంటాడు కాబట్టి భీమవరం బుల్లెబ్బాయి సూట్ అవుతుంది మంచిగా. నాకు తెలియక అడుగుతా, నీకేం బాధనా? నాకు అర్థం కాదు. నేను ఆంధ్రాలో చదివినా ఓకే, తర్వాత పూనాలో చదువుకున్నా, తర్వాత అమెరికాలో చదువుకున్నా. నువ్వు ఏడ చదివినావు ఎవరికి తెలియదు, నువ్వు ఏం చదివినావు ఎవరికి తెలియదు. నీ బాధ ఏందో నాకు అర్థం కాదు. మా అమ్మాయి నన్ను చదివిపించారు, మీ అమ్మాయి నేను చదివిపోయలేదు, నేనేం చెప్తూ దానికి కూడా నా మీద తిట్లు ఏడుపు. ఇంకోటి ఆయనకి ఏం బాధనో అర్థం కాదు. ఇప్పుడు నేను మీ దగ్గర కూడా చాలా మంది పిల్లలు కష్టపడతారు, చదువుకుంటారు. చదువుకున్నాక ఉన్నత విద్య కోసం అమెరికాకో ఇంగ్లాండ్కో ఆడుకో ఇడుకో పోతారు. చదువుకొని ఓ మంచి ఉద్యోగం చేయాలని కోరుకుంటారు. నేను కూడా పోయినా. మా నాయన ఏం చెప్పిండు? మా నాయన 40 ఏళ్ల కిందనే ఎమ్మెల్యే, 1984-85 ఎమ్మెల్యే. కానీ ఎమ్మెల్యేల పిల్లలు అనగానే జనరల్గా కొద్దిగా ముందే ఎక్కుతాయి, కళ్ళు నెత్తికెక్కితే మేము నీకు తెలుసా మా అయ్య ఎవడో. మా అయ్య అట్లా వెచ్చలేనా? మా అయ్య ఏం చెప్పిండు? చదువుకుంటేనే బతుకుతావు బిడ్డ, చదువుకో మంచిగా అని చెప్పిండు. నేను చదువుకున్నా. రెండు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు చేసిన, మాస్టర్స్ చదివిన, ఎంఎస్సి బయోటెక్నాలజీ చేసిన, ఎంబీఏ చదివిన. అమెరికాకు పోయినా 6.5 ఏళ్ళు కష్టపడి పని చేసిన. ఇప్పుడు అమెరికాలో ఎట్లుంటుందంటే ఎవల బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలి, ఎవల వంట వాళ్ళే వండుకోవాలి, ఎవల టాయిలెట్ వాళ్ళే సాఫ్ చేసుకోవాలి. ఈయన బాధ ఏందో నాకు అర్థం కాదు. ఈయన అక్కడ బాత్రూమ్లు కడిగేటోడు, ఊరికి నా బాత్రూమ్ నేను కడుకుంటే నీకేంద్ర నాయన నాకు. ఇప్పుడు మన ఇళ్లలో పని చేసుకోమా అమ్మ మనం? మీరు ఇళ్లలో వంట వండరా? వంట వండినాక కిచెన్ శుభ్రం చేయరా? చెత్త తీసి బయట వేయరా? అవన్నీ నేను చేసిన. తప్ప అది? శ్రమ విలువ తెలిసినోడు తప్ప అనడేవాడు. కానీ ముఖ్యమంత్రి ఎట్లున్నాడు అంటే నువ్వు బాత్రూమ్లు కడిగేటోడు అంటారు. నా బాత్రూమ్ నేను కడుక్కున్నారా నాయన? ఇంకోటి ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు అన్న కూడా అమెరికాలోనే ఉన్నాడు, ఆయన బాత్రూమ్ కూడా ఆయనే కడుక్కుంటాడు. మరి ఆయన కూడా గంతే అన్నట్ట. ఇట్లా మాట్లాడితే ముఖ్యమంత్రి నాకు అర్థం కాదు. నేను అందుకే నిన్న చెప్పినా అలా భార్యకు గీతమ్మకు, ఈయన ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే, ఈయన ఒర్రుడు చూస్తుంటే రోజు అరసుడే. 2 ఏళ్లలో ముఖ్యమంత్రి అయితే సంతోషంగా ఉంటాడు ఎవడన్నా, కానీ ఈయన మాత్రం రోజు ఒర్లుడే. ఏడవో తేడా. బడి పిల్లలు ఉన్నారా ముంగట చూడడు, సర్పంచులు ఉన్నారా చూడడు, ముంగట ఎవరున్నారు అధికారులు ఉన్నారా చూడడు. ఏడవైనా ఒకటి ఆవు కథ లెక్క కేసీఆర్ కథ. కేసీఆర్ను తిట్టాలి, మా పార్టీని తిట్టాలి, మన పార్టీని తిట్టాలి, లొల్లి పెట్టాలి, రావాలి. అందుకే నేను చెప్పిన గీతమ్మకు, అమ్మా ఈయన ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే ఇప్పుడేమో అరుస్తున్నాడు, మరి రేపో మాపో కరిచేట్టున్నాడు, సప్పుడే కట్టే అని చెప్పిన. మరి ఏం చేయాలి చెప్పు? ఇది ఏం అరుసుడు? పని చేయరాదు? నువ్వు ముఖ్యమంత్రి అయినావు, పని చేయు. నేను ఎవరైనా వద్దంటున్నామా? మంచిగా పని చేయు. నెలకు శపథాలు చేస్తున్నాడు, నెలలు మళ్ళా కేసీఆర్ను ముఖ్యమంత్రి కానీయ. నేనేమంటున్నా రేవంత్ రెడ్డి, ఒక పని చేయు, శపథాలు చేయు, శపథాలు బరాబర్ చేయు. నువ్వు ముఖ్యమంత్రి కదా, ఏం శపథం చేయు? ఒక్క రైతు కూడా యూరియా బస్తా దొరకని కష్టం లేకుండా చేస్తా అని శపథం చేయి దమ్ముంటే. ఆడపిల్లలందరికీ నెలకు 2,500 జనవరి 1 కానుకగా ఇస్తాను శపథం చేయి. తులం బంగారం నేను సంక్రాంతికి వెళ్ళి ఇస్తాను శపథం చేయి. ముసలోళ్ళకు పెన్షన్లు ఇస్తాను కదా 4,000, ముసలమ్మకు ముసలయ్యకి ఇద్దరికి ఇస్తాను కదా, వెంటనే 4,000 ఇస్తా సంక్రాంతికి వెళ్ళి శపథం చేయి. ఇవేవి శాతగావు. వెనకటికేవడో ముఖం బాగాలేక అద్దం బల కొట్టిండట, ఒకట్లున్నది ఈయన కథ. బంగారం అసంటి రాష్ట్రాన్ని, కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు మంచి రాష్ట్రం, చక్కటి రాష్ట్రం, పల్లెలు బాగున్న రాష్ట్రం, పట్టణాలు బాగున్న రాష్ట్రం. పట్టణాలు బాగున్నాయంటే గుర్తొచ్చింది. ఇగో ఈయన కొట్లాడి నన్ను సావగొట్టి మీ నాగర్ కర్నూలు ఎంత బాగా చేసిండు, పట్టణాన్ని మంచిగా చేయలే. ఎట్లుండే నాగర్ కర్నూలు ఇదివరకు ఇవాళ ఎట్లయింది? జిల్లా కేంద్రం అయింది, కలెక్టర్ అమ్మ కలెక్టర్ అయ్యా అందరూ అన్నే ఉంటారు, ఎస్పీ అన్నే ఉంటాడు. ఇవాళ నిజంగా ఒక జిల్లా కేంద్రం అంటే జిల్లా కేంద్రం లెక్క. మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ గిన్ని తెచ్చుకున్నాం మనం. వెంకకెళ్ళి యాద్ చేస్తారు మినీ ట్యాంక్ బండ్. మరి గిన్ని చేస్తే ఎందుకు ఓడగొట్టిరు? నాకు తెలిసి ఎందుకు ఓడగొట్టిరు అంటే ఏ కాదు అవన్నీ
అవన్నీ కాదు కానీ అసలు ముచ్చట చెప్తాను. మీరు ఏమనుకుర్రంటే కాంగ్రెస్ వల్ల మాయ మాటలు కరెక్టే, ఒప్పుకుంటా. అయినా గెలవాలి కదా, గిన్ని పనులు చేసినాక గెలవద్దా? అయినాక అందరు గవిటికి పోతారా? ఏమైందంటే వాస్తవానికి పాలమూరులో మొత్తం 14 సీట్లు ఉన్నాయి. ఓ 2 మనం గెలిచినాం, అలంపూర్లో గద్వాల 12 పోయినాయి. పోయేందుకు కారణం ఒకటే, మన కార్యకర్తలు నాయకుల మధ్యలో ఐక్యత లేకపోవడమే కారణం. గతకంటే ఇంకో కారణం ఏం లేదు, వాస్తవం చెప్తున్నా. ఇప్పుడు మర్రి ఉన్నాడు, ఇప్పుడు నరసింహారెడ్డి గారిని పిలిచి సన్మానం చేసిండు. ఆ ఊర్లో ఇంకో 4 కోపం వచ్చింది. నర్సన్ ఒక్కడే పని చేసిండా, నేను చేయలేదా, నాకెందుకు సన్మానం చేయలేదు మరి జనార్దన్ రెడ్డి అని కోపం వస్తుంది. గీసోటి కథలన్నీ ఉన్నాయి. అదొకటే కాదు, ఇంకొకటి కూడా ఉంది. మీరు నిజం చెప్పుర్రి. ఇక్కడ వచ్చిన అచ్చంపేట వాళ్ళు, కల్వకుర్తోళ్ళు, నాగర్ కర్నూలు ఒక నిజం చెప్పాలన్నా. మీరేమనుకున్నారంటే మనసులా పోతే మన ఎమ్మెల్యే ఒక్కడు పోతాడు కానీ కేసీఆర్ అయితే ఉంటాడు అనుకున్నారా లేదా? అనుకున్నారా? అనుకున్న వాళ్ళు ఒకసారి శైలి అవట్టు సుతం గిందికే ఓడిపోయాను, గిందికే ఓడిపోయాను. ఎందుకంటే మీరందరూ చిన్న లాజిక్ మిస్ అయ్యారు. ఎమ్మెల్యే లేకపోతే కేసీఆర్ సీఎం ఎట్లయితాడు? గది మిస్ అయ్యారు మీరు. పోతే మా ఆవిడ ఒక్కడు పోతాడు ఏమవుతుంది, కొద్దిగా మెజారిటీ తగ్గితే ఏమవుతుంది అనుకున్నారు. ఎక్కడో అక్కడ మంచిగా దుప్పటి కప్పుకొని అనుకున్నారు. దాంతో కాంగ్రెస్ వాళ్ళు అడ్డం పొడుగు మాటలు చెప్పి తులం బంగారం అని ఇదని అదని రకరకాల కథలు చెప్పి అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఆయనతో ఓట్లు వేయించుకున్నారు. వాళ్ళు గెలిచి కూర్చున్నారు.